అది ఒక రకమైన హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ రాగండి పాపం రాగం వచ్చిందండి. ఇది చూడండి, డిసీజ్ రాగండి అండి. చూడండి, దెబ్బ కాదు, ఇది ఒక రాగం అండి. చేపలకు వచ్చే రాగాలు, చేపలకు కూడా రాగాలు వస్తాయి మై ఫ్రెండ్స్, మీకు తెలియదు. ఓకే, ఇలా ఒకరోజు కొరమేలు పట్టాం, పారేసా కొరమేలు కేజీన్నర ఉండుద్ది. దానికి కూడా అలాగే సేమ్ ఇలాగే ఉంది. ఆయన తింటా అన్నాడు, వద్దు భయ్యా రాగాలు వస్తాయి, రాగాలు వచ్చే చేపలు అసలు మనం పట్టు తినకూడదు అని చెప్పాను భయ్య. మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, రాగం వచ్చిన చేప చూడండి, ఇక్కడికి డ్యామేజ్ అయింది రాగం. ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ ఈ చేపలు మాత్రం తినను, పారేస్తాను ఖచ్చితంగా. అర్థం చూడండి, అంత డ్యామేజ్డ్ చేప అండి. ఇది కూడా రాగం చూపిండి. ఇంకో డిసీజ్ చేపండి. ఇంకో డిసీజ్ చేపండి. రాగం వచ్చిన చేప చూడండి, మళ్ళీ చూపింది భయ్యా రాగం అంటే డిసీజ్ వాళ్ళకి తెలియదు. ఇదిగోండి రాగం, అసలు ఇదే డిసీజ్. ఈ చేపలు తినకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ చేపల ద్వారా చాలా చేపలకి అంటేస్తాయి. ఓకే, అందులో చూడండి డిసీజ్ అంటే ఎలా ఉంటుంది, రోగం అంటే చూడండి డిసీజ్డ్ చేప. ఈ చేపను తినకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ చేప నీళ్ళలో కూడా వేయకూడదు, వేస్తే ఈ చేపని నీళ్ళలో కూడా వేసాం ఇంక మళ్ళీ ఇంకా దీని ద్వారా 10 చేపలకు రోగాలు వస్తాయి. అందుకే ఈ చేపను మేము చంపేసి బయటపడేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, వేరే చేపలకు అంటకుండా ఇది ఒక ప్రక్షాళన మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత దరిద్రంగా ఉందో చేప. రాకండి కానీ సంచులు వేసే బై ఫ్రెండ్స్, తర్వాత చచ్చిపోయిన తర్వాత పదార్థం, లేకపోతే మిగతా చేపల కంటే వస్తాయి చేపల రోగాలు. మనం కూడా కాపాడాలి. బర్డ్ ఫ్లూ లాగా